అదే పరిస్థితిలో టేకు చెట్లు పెంచితే ఇన్ని లక్షలు వస్తాయి, గంధపు చెట్లు పెంచితే ఇన్ని లక్షలు వస్తాయి అనే బూటకపు మాటలు చెప్పట్లేదు. కానీ రాజశేఖర రెడ్డి గారు చెప్పిన దాంట్లో ఒక నిజం ఉంది. మనం గనక నిజంగా గట్టిగా ఈ ఎఫ్పిఓని నడపగలిగితే ముందు మనకు కావాల్సింది ఏంటంటే మన గింజలకు అంతర్జాతీయ ధర తెచ్చుకోవడం. అది ప్రథమ కర్తవ్యం. అది ఒక్కసారి స్టెబిలైజ్ అయిపోయిన తర్వాత, ఒక్కసారి అది స్థిరపడిన తర్వాత ఈ ఎఫ్పిఓ ద్వారా మనం చేయగలిగిన పనులు చాలా ఉన్నాయి. అవి ఏమిటాయా అంటే అసలు పంటని మినిమం ఖర్చుతో పెంచడం ఎలా, ఇన్పుట్ కాస్ట్ తగ్గించుకోవడం ఎలా. ఇప్పుడు ఇక్కడే ఉన్నాయి పైటోత్తర కాయకుళ్ళు తెగులు, ఈ ఫంగస్ తెగుళ్ళు, అలాగే మైటు, ఇలాంటి ఎన్నో చీడపీడలు కోకోని ఆశ్రయిస్తూ ఉంటాయి. మనం ఇవాళ వరకు చేస్తున్నది ఏంటంటే మందుల షాప్కి వెళ్ళి ఏదో ఒక మందు తీసుకొచ్చి కొట్టడం. మనకి అవగాహన పూర్తి స్థాయిలో లేదు, దాని సైన్స్ కూడా పూర్తి స్థాయిలో మన దగ్గర వచ్చేటటువంటి చీడపీడలకి ఏ మందు కొట్టాలి అనే దాని మీద సరిపడా పరిశోధనలు కూడా లేవు. ఇదంతా ట్రయల్ అండ్ ఎర్రర్గా మనం ఈ రోజు చేసుకుంటున్నాం. కానీ మనం ఎఫ్పిఓకి తెచ్చుకుంటున్నటువంటి డైరెక్టర్లు, వాళ్ళకు ఉన్నటువంటి అపారమైన శాస్త్రీయ అనుభవం, సైంటిఫిక్ రీసెర్చ్లో ఉన్న అనుభవం, వీటన్నిటినీ మనం గనక సరిగ్గా ఉపయోగించుకోగలిగితే రైతులకు ఏ సమస్యకి, ఏ పురుగుకి, ఏ చీడకి ఏ మందు కొట్టాలి, ఎంత మోతాదులో కొట్టాలి అనేది ఖచ్చితంగా నిర్ణయించుకుని మొక్కల్ని, కోకో గింజల్ని, పర్యావరణాన్ని విషతుల్యం చేయకుండా, వేలకు వేలు డబ్బులు ఖర్చు పెట్టకుండా పంటలను రక్షించుకునే విధానాలని మనం ఈ ఎఫ్పిఓ ద్వారా తెచ్చుకోవాలి. అది మన రెండో కర్తవ్యం. మూడోది ఎరువులు, క్రిమిసంహారక మందులు. ఇవి కూడా కంపెనీల నుంచి డైరెక్ట్గా, జెన్యూన్ కంపెనీల నుంచి జెన్యూన్ సరుకు డైరెక్ట్గా మనం సోర్స్ చేసి ఎఫ్పిఓ ద్వారా కోకో రైతులకు అందించగలిగిన నాడు మనకి ఈ కల్తీ మందుల బెడద కానీ, ఒక మందు చెప్పి ఒక మందు ఇవ్వటం కానీ, లేకపోతే ఈ చైనా మందులు కానీ, లేకపోతే నాసిరకం కంపెనీల మందులు కానీ ఇవేమీ లేకుండా సరైనటువంటి మందులు చాలా తక్కువ ధరకి, అందులో మార్జిన్స్ చాలా ఎక్కువ ఉంటాయి, మనకు తెలియకుండా చాలా తక్కువ ధరకి మనం తెచ్చుకునే అవకాశాన్ని కూడా ఈ ఎఫ్పిఓ ద్వారా మనం తెచ్చుకోవచ్చు. ఎందుకంటే ఫెర్టిలైజర్ లైసెన్స్ కానీ, పెస్టిసైడ్ లైసెన్స్ కానీ ఎఫ్పిఓ ద్వారా అప్లికేషన్ పెడితే రెండో రోజు కల్లా ఇస్తారు. అదే మనం ప్రైవేట్గా షాప్ పెట్టుకోవాలంటే వాళ్ళ చుట్టూ సంవత్సరం పాటు తిరగాలి, లక్షల కొద్ది లంచాలు ఇవ్వాలి. అవేమీ లేకుండా ఎఫ్పిఓలో ఇవన్నీ చేసుకోవచ్చు. నిజంగా మనకి అంత కెపాసిటీ ఉన్ననాడు వీటితో పాటుగా మనం సేకరించిన గింజల్ని దేశీయంగా కానీ, అంతర్జాతీయంగా కానీ దేనికి డిమాండ్ ఉందో తెలుసుకుని దాన్ని పొడి చేయడమో, బట్టర్ చేయడమో, ఇంకోటి చేయడమో, అలాంటి పనులు కూడా చేసుకోవచ్చు. అవన్నీ నేను అన్నట్టు టేకు చెట్లు, గంధపు చెట్ల మాటలు, ఇవన్నీ సాధ్యమే. కాకపోతే ముందు, అన్నిటికంటే ముందు మనం చేయాల్సింది మన గింజలకి అంతర్జాతీయ ధర తెచ్చుకోవడం. ఈ విషయం మీద ముందు మొదటి 1-2 సంవత్సరాలు ఖచ్చితంగా కాన్సన్ట్రేట్ చేయాలి. దానికి తగినటువంటి ప్రాసెసింగ్, వీటన్నిటినీ ఇంకా 3 నెలల టైం ఉంది. మనం జనవరి నుంచి గింజల సేకరణ స్టార్ట్ చేయాలంటే పరిగెత్తి పనిచేస్తే తప్ప ఇదంతా కాదు. కాబట్టి కిందటిసారి రాష్ట్ర స్థాయి మీటింగ్లో శ్రీనివాస్ గారు, కేశవరావు ఆ రోజు రాలేదనుకుంటా, అలాగే రాష్ట్ర స్థాయి నాయకులందరూ ఉన్నప్పుడు ఒక స్థూలమైన అవగాహనకి ఏమొచ్చామంటే, ఇదేమీ శాసనం కాదు, దీన్ని మార్చుకోవచ్చు అటు ఇటుగా. స్థూలమైన అవగాహనకి ఏమొచ్చామంటే ఈ ఎఫ్పిఓలో 10 నుంచి 12 మంది డైరెక్టర్లను పెట్టుకుందాం. అందులో సగం మంది రైతులు, రైతుల ప్రతినిధులు, సగం మంది స్పెషలిస్టులు, టెక్నికల్, బ్యాంకర్సు, ఇటువంటి వాళ్ళని పెట్టుకుందాం అని అనుకున్నాం. దీనికి సైంటిస్టులని, బ్యాంకర్స్ని సంప్రదించినప్పుడు వాళ్ళల్లో చాలామంది సీనియర్ పొజిషన్స్లో పనిచేసిన వాళ్ళల్లో చాలామంది ఈ బోర్డులో డైరెక్టర్లుగా ఉండటానికి చాలా ఉదారంగా అంగీకరించారు. వాళ్ళందరికీ మనం కృతజ్ఞతలు తెలియజేయాలి. వారి వివరాలు కూడా ఒకళ్ళ తర్వాత ఒకళ్ళది నేను మీకు వివరించి చెప్తాను. దాని ద్వారా మీకు వాళ్ళ గురించి, వాళ్ళ బ్యాక్గ్రౌండ్ గురించి తెలుస్తుంది.